ఈరోజు మీరున్న పరిస్థితులు చూడొద్దు, మీకు దేవుడు ఇస్తున్న భవిష్యత్ దర్శనాన్ని చూడండి. విశ్వాసం ఉంచండి. విశ్వాసం అనేది మీలో ఏర్పడితే, అది బలపడితే, అప్పుడు ఏ కార్యమైనా నీలో జరిగించడానికి దేవునికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? మరణ పడకలో ఉన్న వ్యక్తికి దర్శనం ఎందుకు చూపించాడు? చచ్చిపోతానని నమ్ముతున్నాడు అప్పటిదాకా. లేదు నువ్వు బ్రతికి కార్యాలు చేస్తావని చూపించాడు. దానివల్ల ఏం తెచ్చుకోవాలి? ఏదో కల వచ్చిందిలే కానీ నిజంగా బతుకుతానంటావా అనుకుంటే ఖచ్చితంగా చేస్తావు. చూపించిన వాడు దేవుడు, కలిగింది దర్శనం నిజం, ఖచ్చితంగా నాకు జరిగిద్ది అంటే మందు లేని రోగమైనా తగ్గిపోయిద్ది అంతే. క్యాన్సర్ అయినా సరే వెనక్కి తగ్గిద్ది అంతే. ఎందుకంటే నీ విశ్వాసంలో ఆ శక్తి ఉంది, అది నీ బాడీలో కూడా మార్పు తీసుకురాగలిగింది. నమ్మినట్టయితే ఇక నీ పరిస్థితులు కావచ్చు, నీ ఆత్మీయ స్థితి కావచ్చు, నీ సేవా జీవితం కావచ్చు, నీ హెల్త్ సమస్య కావచ్చు, నీ ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, నీ ప్రయత్నాలు కావచ్చు, అది నీ దైనందిన జీవితంలో నీకు ప్రాక్టికల్గా కావాల్సిన విషయాలు, వివాహం, ఉద్యోగం, వ్యాపారం ఎక్సెట్రా, వేటి గురించి అయినా సరే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, మనశ్శాంతిగా ఉండాలి, విశ్వాసంలో బలంగా ఉండాలి, దేవుని కార్యాలు నీలో నెరవేర్చాలి. అందుకే దేవుడు నీకు కొన్ని చూయించి వాటిని నెరవేరుస్తాడు. నమ్మి ఈరోజు నువ్వు ప్రోత్సహించబడ్డావని నేను అనుకుంటున్నా. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి? దేవుడు నీకు తెలియజేశాడు ఈ విషయాలు అనేది ఎంతమంది గుర్తు